అందరికీ నమస్కారం. నా పేరు నితిక. మామ కాని మామ అనగానే మీకు ఎవరు గుర్తుకు వస్తారు చెప్పండి? చందమామ కదా. అన్నానికి ప్రతిరూపం చంద్రుడు. ఆ చందమామని చూస్తే అందరికీ ఆ చందమామని అందుకోవాలి అని అనిపిస్తుంది. మరి అంత అందమైన చందమామ ముఖంపై మచ్చలు ఉంటాయి. ఆ మచ్చలు రకరకాల ఆకారంలో కనిపిస్తాయి. ఆ మచ్చలు ఎలా వచ్చాయో తెలుసా? అయితే ఇప్పుడు ఆ మచ్చలు ఎలా వచ్చాయో చెప్తాను. కొందరేమో చెట్టు కింద ముసలవ్వ అట్లు పోస్తున్నట్టు అనుకుంటే, కుందేలు గెంతులేస్తూ ఆడుకున్నట్టు చెబుతూ ఉంటారు. ఇంతకీ అసలు విషయానికి వస్తే అంతరిక్షంలో ఏవేవో గ్రహ శకలాలు దూసుకు వస్తూ ఉంటాయి కదా. అలా దూసుకు వచ్చే శకలాలు కొన్ని భూమిపై కూడా ప్రయాణాన్ని సృష్టిస్తాయి. ఇవి డైనోసార్ లాంటి భారీ ప్రాణులు సైతం అంతరించిపోవడానికి దారి తీశాయి. చిన్న చిన్న శకలాలు మాత్రం భూ వాతావరణంలో ప్రవేశించగానే మండిపోతాయి. దాంతో అవి చంద్రుడిని ఢీకొట్టగానే అక్కడ ఒక బిలం ఏర్పడుతుంది. ఇలాంటి బిలాలు కొన్ని లక్షలు ఉన్నాయి. ఈ బిలాలలో చంద్రుని వెలుతురు ప్రతిఫలించదు. దాంతో అక్కడంతా నల్లగా మచ్చటిలా కనిపిస్తుంది. చంద్రుడి పైన ఉండే ఈ బిలాలే ఒక్కోసారి ఒక్కో ఆకారంలో కనిపిస్తాయి కూడా. ఇప్పుడు అర్థమైందా చంద్రుడి పైన ముసలవ్వ ఎలా వెళ్ళిందో? ధన్యవాదాలు.